శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వచ్చిన వర్ధంతి వచ్చిన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కావలి పట్టణంలో టక్కున గుర్తొస్తోంది శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం. ఆ రోజు మాత్రమే విగ్రహాన్ని కడిగి పూలతో అలంకరించి పూలమాలలు కుమ్మరించి ఆయనపై అభిమానాన్ని చాటుకోవడం పరిపాటిగా మారింది. కానీ విగ్రహం మాసిపోయి ఆ ప్రాంతం చెత్తా చెదారాలతో అధ్వానంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 2021 జూలై 30 తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దరిసి సేవా సంస్థ అధ్యక్షుడు దరిసి పవన్ కుమార్ దాతృత్వంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చేసిన సేవలను ప్రతి సందర్భంలో ఇక్కడకు వచ్చి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు సెంటర్గా కూడా పిలుస్తారు. విగ్రహం పాడుబడినట్లు ఉండడం, చుట్టూ అస్తవ్యస్తంగా ఉండడాన్ని చూసిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఒక్కడుగు ముందుకేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తన సొంత నిధులు వెచ్చించి విగ్రహానికి ఇక్కడ రైలింగ్కు రీపెయింటింగ్ చేయించి కొత్త రూపు తెచ్చారు. విగ్రహం వైపు చూస్తే అందరిలో జాతీయ భావం పెంపొందేలా జాతీయ పతాకం ఏర్పాటు చేశారు. ఇలా కావలిలో ఓ మినీ ఐకాన్లా తీర్చిదిద్దుతున్నారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగువారి కోసం ప్రాణత్యాగం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నాడు దేశానికి కూడా ఎంతో సేవ చేశారు. మన ప్రాంతంలో ఉండే జోలదిన్నెలోనూ ఆయన నివాసం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి జాతీయ గొప్ప నాయకుడిని మన కావలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో గొప్ప విషయం. ఆ రోజు అదేవిధంగా 2001లో ఆ విగ్రహం స్థాపించడం జరిగింది. 2001 నుంచి ఈ రోజు వరకు అది కొంచెం బాగా దెబ్బతినడం, దూరంగా ఆ విగ్రహ పరిసర ప్రాంతాలు కూడా ఉండడం జరిగింది. ఆ పరిస్థితిని చూసి కావలి ఆర్యవైశ్య సంఘం వారు మేము దాన్ని రెనోవేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో కింద ఫ్లోరింగ్ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. అదేవిధంగా ఫ్లోరింగు, టైల్సు, అదేవిధంగా రైలింగు, తర్వాత ప్లాట్ఫామ్ ఐరన్ గ్రిల్ తోటి ప్లాట్ఫామ్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా గ్రానైట్ రిపేర్సు, అదేవిధంగా మొత్తం బ్యాక్ సైడ్ జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్యవైశ్య సంఘం తరఫున పొట్టి శ్రీరాములు గారికి చేసే అదృష్టం మాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా రేపు 15వ తేదీ ఆత్మార్పణ దినోత్సవంగా గవర్నమెంట్ వారు ప్రకటించడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు. దాని ముందు ఈ విధంగా దాన్ని రెనోవేట్ చేయడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. జై వాసవి, జై వాసవి. ఆ విగ్రహం పరిసర ప్రాంతాలు కానీ అపరిశుభ్రంగా ఉండడం జరిగింది. రేపు గవర్నమెంట్ వారు ఆత్మార్పణ దినోత్సవంగా డిసెంబర్ 15వ తేదీ ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దానికి ముందు ఆర్యవైశ్య సంఘం వారు దీని యొక్క పరిస్థితి చూసి దీన్ని ప్రక్షాళన చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న దాని చుట్టూ కూడా గుంతలు, అదేవిధంగా గందరగోళంగా ఉంది పరిస్థితి.
అక్కడ యొక్క పరిస్థితులు, అదేవిధంగా దాన్ని కాంక్రీట్ చేయడం అయితేనేమి, టైల్స్ విషయంలో కానీ, విగ్రహం చుట్టూ గ్రానైట్ బిగించడం అయితేనేమి, రైలింగు పైన నిలబడేదానికి ఒక మనిషికి మాత్రమే నిలబడేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి చుట్టూ ఐరన్ తోటి ప్లాట్ఫామ్ ఒకటి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కనీసం 10 మెంబర్స్ వరకు కూడా నిలబడేదానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా జాతీయ భావం పెంపొందించేదానికి జాతీయ జెండా కూడా బ్యాక్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కావలి ఆర్యవైశ్య సంఘం వారు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆయనకి సేవ చేసుకునేదానికి మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కావలి నియోజకవర్గంలో ఉన్న పొట్టి శ్రీరాములు గారికి మేము సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. కావలి ఆర్యవైశ్య సంఘం వారు. జై వాసవి, జై జై వాసవి.